ఈ ఆదాము బ్రతికినటువంటి కాలం ఎంత అంటే 930 సంవత్సరాలు. ఈ ఆదాము 930 సంవత్సరాల కాలంలో ఎవరెవరిని అతడు చూడగలిగాడు అంటే, మరి అందరికీ దేవునితో కూడా నడిచాడు అని సాక్ష్యము పొందినటువంటి హనోకు, 7వ తరము వాడైనటువంటి హనోకు భూమి మీద పుట్టినప్పుడు ఆదాము బ్రతికే ఉన్నాడు. ఆదాము తర్వాత హనోకు యొక్క కుమారుడు, ఆ హనోకు గురించి దేవుడిస్తున్న సాక్ష్యం ఏమిటి అంటే, హనోకు దేవునితో కూడా నడిచాడు. అతడు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుని వెళ్ళిపోయాడు కనుక అతడు మరణము చూడకయే కొనిపోబడును అని అతని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఆ హనోకు దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. ఆ హనోకు దేవునితో నడిచాడు. హనోకు 365 సంవత్సరాలు భూమి మీద బ్రతికి దేవునితో నడిచిన వాడు, అనగా దేవుని యొక్క చిత్తమును నెరవేర్చినటువంటి వాడుగా కనబడుతున్నాడు. ఆ హనోకు కాలంలో ఆదాము బ్రతికే ఉన్నాడు. ఆ హనోకు యొక్క కుమారుడు మెతూషల. ఈ మెతూషల గురించి మనకు తెలిసినటువంటి సమాచారం ఏమిటి అంటే, మెతూషల అనేటువంటి వాడు భూమి మీద అందరికంటే ఎక్కువ సంవత్సరములు బ్రతికినటువంటి వాడు. 969 సంవత్సరాలు బ్రతికాడు. ఈ మెతూషల పుట్టినప్పుడు కూడా ఆదాము బ్రతికే ఉన్నాడు. ఈ మెతూషల తర్వాత కూడా ఆదాము బ్రతికే ఉన్నాడు. ఎప్పటి వరకు బ్రతికి ఉన్నాడు అంటే, నోవాహు యొక్క తండ్రి అయినటువంటి లెమెకు 180 ఏండ్లు బ్రతికి ఒక కుమారుని కని, భూమిని యెహోవా శపించినందున కలిగిన మన చేతుల కష్టము విషయంలో, మన పని విషయంలోనూ ఇతడు మనకి నెమ్మది కలగచేయనని అనుకొని అతనికి నోవాహు అని పేరు పెట్టను. 5వ అధ్యాయం ఆదికాండం 28, 29 వచనాలలో ఈ మాటలు రాయబడి ఉంటాయి. కాబట్టి నోవాహు యొక్క తండ్రి పేరు లెమెకు. ఆ లెమెకు యొక్క కుమారుడు నోవాహు. లెమెకు నోవాహుకి మధ్యకాలంలో ఆదాము చనిపోవటం జరిగింది. అంటే ఆదాము ఎప్పటి వరకు బ్రతికి ఉన్నాడు అంటే, నోవాహు పుట్టక మునుపు వరకు బ్రతికి ఉన్నాడు. అంటే ఆదాము చనిపోయిన 133 సంవత్సరముల తర్వాత నోవాహు పుట్టడం జరిగింది. ఆ కాలము వరకు కూడా మరి ఆదాము పుట్టియే ఉన్నాడు.